ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా అక్కడ వచ్చి మీరు జాయిన్ అవ్వగలరు. ఈరోజు మన వీడియోలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శన టికెట్లు, రూములు ఎప్పుడు విడుదలవుతున్నాయో నేను చెప్తానండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి ఈ వీడియో అందరికీ చేరువయ్యేది. సో ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, టీటీడీ వారు అఫీషియల్గా వెబ్సైట్లో ttdevasanam.ap.gov.in మనకి క్లియర్గా చెప్పారు. ఈరోజు 22 కదండి, 24 అంటే మంగళవారం రోజు డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్లు జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వారం దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అనేవి రేపు 23వ తారీఖున ఉదయము శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీకు విడుదలవుతున్నాయి. మీకు నేను ఆల్రెడీ ఈ విషయం 2-3 రోజుల నుంచి చెప్తున్నా. చూడండి, ఇక్కడ 23 ఉదయం 11 గంటలకు బ్రేక్ దర్శనం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు కాకుండా బుక్ చేసుకోవాలి అనుకుంటే రేపు బుక్ చేసుకోండి. కాకపోతే జయ విజయ నుంచి చూడగలరు, ఓకేనా? శ్రీవాణి ట్రస్ట్ అయినా స్పెషల్ ఎంట్రీ 300 రూపాయలైనా రెండు కూడా జయ విజయ నుంచి చూడగలరు. అయితే టీటీడీ వారు ఎక్కడా కూడా పాంప్లెట్లో అయినా వెబ్సైట్లో కానీ ఎక్కడా కూడా ఈ 10 రోజులకి సంబంధించి రూములు విడుదల చేస్తాము ఆన్లైన్లో అని మీకు చెప్పలేదు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా, ట్విట్టర్లోనైనా, అఫీషియల్ పేజ్లోనైనా, యూట్యూబ్లోనైనా ఎక్కడ కూడా రూముల గురించి మీకు చెప్పలేదు ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అని. సో దయచేసి తెలుసుకోండి, ఈ 10 రోజులకు సంబంధించి రూములు అనేవి తిరుమల కొండపైన మీరు కరెంట్ బుకింగ్ ద్వారా, ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీ యొక్క ఆధార్ కార్డుతో బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో ట్రై చేయటమే, ఆన్లైన్లో ఉండదు. ఉండే పార్టీ అయి ఉంటే ఈ పార్టీకే మీకు అప్డేట్ వచ్చేది. రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఇంకా ఉండదు. దీని గురించి ఆశలు వదులుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. రేపు ఫ్రీ దర్శనమైనటువంటి అంగ ప్రదక్షిణ టోకెన్లు మార్చి నెలకు సంబంధించి ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల వికలాంగుల కోట మార్చి నెల విడుదలవుతుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు రేపు మధ్యాహ్నం 11 గంటలకి మార్చి నెలకు సంబంధించి విడుదలవుతుంది. అలాగే ఇక ఈరోజు మన వీడియో ద్వారా నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. మార్చి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు మీ అందరికీ 2 రోజుల నుంచి మేము పోస్ట్ చేస్తూనే ఉన్నాము. ఈ నెల 26వ తారీఖున ఉదయము ఇక్కడ చూడండి 11 గంటలకి మార్చి 300 రూపాయల దర్శన టికెట్, అదే రోజు 3 గంటలకి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. అంతకన్నా ముందుగానే మీకు ఒకవేళ టికెట్లు కావాలి అనుకుంటే 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్లో వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేయండి. చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే మీరు ముందుగా ఒక సేవ సెలెక్ట్ చేసుకోండి. ఇది డీటెయిల్ వీడియో నిన్న రాత్రి నేను పోస్ట్ చేశా, అది కామెంట్ సెక్షన్లో ఇస్తే చూడండి, కావాలంటే అర్థం చేసుకోండి. సో సపోజ్ మీరు 4వ తారీఖున ముందుగా ఒక సేవ బుక్ చేసుకోవాలి. నేను ముంజల సేవ సెలెక్ట్ చేసుకొని అసలు మార్చికి దర్శన టికెట్లు ఉన్నాయో లేదా చెక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎన్ని టికెట్లు ఉన్నాయో, గ్రీన్లో ఉన్నవన్నీ టికెట్లే. చూడండి, మార్చి 17న చూస్తే దాదాపు 70, 68, 44, 7, 17 అంటే దాదాపు 250 టికెట్లు ఖాళీ ఉన్నాయి. 19వ తారీఖు అయితే 8, 49, 66, 56 అవన్నీ కూడా డిఫరెంట్ టైమింగ్స్ అండి. 2 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి ఇలాగా 74, 72. ఇక్కడైతే ఏకంగా దాదాపు 400 పైన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇట్లా సపోజ్ 27వ తారీఖు చూడండి, 96, 88, 95, 98. ఇక్కడైతే దాదాపు 450 టికెట్లు పైనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం. ఈ విధానం ద్వారా మీరు అందరూ ఒక్కొక్కరు 100 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 300 రూపీస్ టికెట్లు అంటే ఒక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్తో 6 బుక్ చేసుకోగలడు. కానీ వర్చువల్ పార్టిసిపేషన్ అనుకోండి, దాదాపు ఒకే వ్యక్తి 100 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు, ఓకేనా? మరొక ముఖ్యమైన విషయము, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల గురించి జనవరి కోట గురించి అప్డేట్ అయితే ఇంకా రాలా, కాస్త వెయిట్ చేయండి, రాగానే నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, తెలుసుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైకుంఠ ఏకాదశికి రూములు విడుదల చేయరు, ఓకేనా? మరొక ముఖ్యమైన విషయం,
ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు అనేవి తిరుపతి కౌంటర్లో అయిపోయినాయి. రేపటికి సంబంధించి కూడా 4000 ఎక్స్ట్రా టోకెన్లు ఈరోజే ఇచ్చారు, అవి కూడా అయిపోయినాయి. అలాగే నడక మార్గం సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి. ఇంకా తిరుమల కొండపైన భక్తుల రద్దీ అయితే పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 72,411 మంది దర్శనం చేసుకున్నారు. 27,677 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి ఈరోజు ఉదయం 5 గంటలకి తిరుమల కొండపైన 50, 100 రూపాయల రూమ్లు 1065 విడుదల చేయంగా ఆ సమయానికి 1047 ఖాళీలు ఉన్నాయి. 1000 రూపాయల రూమ్లు అయితే విడుదల చేయాలి. ఇవన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా, మీరు మన వాట్సాప్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. సో నేను మీ అందరికి ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా. రాబోయే ఇంకొక వారంలో ఈ డిసెంబర్ కూడా అయిపోతుంది. జనవరి, ఫిబ్రవరి దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయండి. మీకున్నదల్లా కూడా సర్వదర్శన టోకెన్లు, హోమం టోకెన్లు తీసుకొని తిరుపతి రాగలరు. ఓకేనా, హోమం టోకెన్లు అనేవి ఆన్లైన్ కోటా ఉంటుంది, ఆఫ్లైన్ కోటా కూడా ఉంటుంది. మీకున్నవి 2 దారులు మాత్రమే. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతిరోజు అన్ని అప్డేట్స్ నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.